మత్తయి సువార్త 18వ అధ్యాయ ధ్యానం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 35 వచనములు వ్రాయబడ్డాయి. ఈ 35 వచనాలలో వ్రాయబడినటువంటి సారాంశాన్ని మనం ఒకసారి చూద్దాం. ఈ 35 వచనాల్లో మొట్టమొదటి వచనం, శిష్యులలో గొప్పవాడు ఎవరు అనే ప్రశ్న. 2-3 వచనాలు 4 వచనం వరకు దాని జవాబు. 5-7 వచనాల వరకు విశ్వాసులు చేసేటువంటి కొన్ని తప్పిదాలు. 8వ వచనం 9వ వచనంలో వ్రాయబడినటువంటి మాటలు చూస్తే, విశ్వాసి నిత్యాగ్నిగుండములో పాడవేయబడుట నుండి తప్పించుకొనుటకు తనను అభ్యంతరపరిచిన కన్ను కానీ, చెయ్యి కానీ, కాలు కానీ ఏదైనా సరే తొలగించుకొని పరలోకంలో నిత్యరాజ్యంలో ప్రవేశించటం మేలని చెప్పిన మాటలు కనిపిస్తాయి. అలాగే 10వ వచనం మొదలుకొని 14వ వచనం వరకు కొన్ని హెచ్చరికలు కనిపిస్తున్నాయి. 10వ వచనం మొదలు 14 వరకు హెచ్చరికలు. అందులో 99 గొర్రెలను గూర్చి సంతోషించు దానికంటే తప్పిపోయినది దొరికినప్పుడు సంతోషం కదా, ఎవడు నశించిపోవుట తండ్రి చిత్తం కాదన్నాడు. ఇక 15వ వచనము మొదలుకొని 20వ వచనము వరకు ఉన్న వాక్య భాగాన్ని చూస్తే, శిష్యులైనటువంటి వారు ఏ విధంగా స్థానిక సంఘాల్లో ఆరాధన కలిగి ఉంటారు అనేది చెప్పాడు. 23వ వచనము మొదలుకొని అధ్యాయము చివరి వరకు కూడా క్షమాపణను గూర్చినటువంటి విశేషాలు. సహోదరుడు తప్పిదం చేసినప్పుడు ఎలా క్షమించాలి, దానికి సంబంధించి ఒక ఉపమానం కూడా, దాసుల ఉపమానాన్ని తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేశాడు 35 వచనం వరకు. ఈ విధంగా ఈ అధ్యాయం వ్రాయబడింది. మొదటి వచనము మొదలుకొని ధ్యానం చూద్దాం. ఆ కాలమున శిష్యులు యేసు నద్దకు వచ్చిరి. పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడిగారు. లూకాసు వార్త 9వ అధ్యాయం 46వ వచనంలో కూడా ఇదే ప్రశ్న. సాధారణంగా మనుషుల మధ్య కాంపిటీషన్ ఉంటుంది, పోటీతత్వం ఉంటుంది. ఒకరికంటే ఒకరు గొప్పవారుగా ఉండాలని, చలాయించాలని చూస్తారు. కనుక గొప్పవానికి ఘనత కలుగుతుందనే భావన ఉంటుంది. పరలోక రాజ్యంలో మరి శిష్యులలో ఘనుడుగా ఎవరు ఉండబోతున్నారు అనేది, భూమి మీద ఎట్లాంటి వారికి దొరుకుతుంది ఆ భాగ్యం, అది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. ఎవడు గొప్పవాడు? ఇది సాధారణమే. ప్రతి మానవుడు కూడా తనను ఇతరులతో పోల్చుకొని తాను వారికంటే బాగున్నానని చెప్పుకునే యత్నం చేస్తాడు, లేదా భావిస్తాడు మనసులోనైనా సరే. దానికి ఆయన ఇచ్చిన జవాబు 2, 3, 4 వచనాల్లో కనిపిస్తోంది. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలవబెట్టి ఇట్లా అన్నారు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, పరలోక రాజ్య ప్రవేశానికి అర్హత ఏమిటి అంటే కన్వర్షన్, మార్పు నొంది. కన్వర్షన్ ఆఫ్ క్యాస్ట్ కాదు ఇక్కడ, కన్వర్షన్ ఆఫ్ హార్ట్, కన్వర్షన్ ఆఫ్ యాటిట్యూడ్ అండ్ మైండ్, నాట్ ద క్యాస్ట్ అండ్ రిలీజియన్. ఇవాళ ప్రపంచంలో ప్రధానంగా క్రైస్తవేతర దేశాల్లో ఎదుర్కొంటున్న ప్రధానమైనటువంటి
ఇబ్బంది ఏమిటంటే రిలీజియస్ కన్వర్షన్స్. క్రైస్తవులు ప్రపంచ క్రైస్తవ్యాన్ని తయారు చేసుకోవటానికి మతాలు మారుస్తారనేటువంటి ఒక అభియోగం క్రైస్తవేతరులు క్రైస్తవుల పైన వివిధ దేశాల్లో విమర్శగా చెబుతారు. ఇక్కడ మార్పు నొంది అన్నప్పుడు కన్వర్ట్ అవ్వాలని రాసింది. మార్పు నొందటం అంటే కన్వర్ట్ అవటం. అంటే ఏమిటి కన్వర్షన్? కన్వర్షన్ను దేనికి? కులానికి కాదు, మతానికి కాదు, మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందాలి. రోమా 12:1-2. మనస్సు మారాలి, నూతనం అవ్వాలి, రూపాంతరము చెందాలి. దట్ ఈస్ కన్వర్షన్. చేంజ్ ఇన్ హార్ట్, చేంజ్ ఇన్ మైండ్, చేంజ్ ఇన్ యాటిట్యూడ్, చేంజ్ ఇన్ థాట్, చేంజ్ ఇన్ డెసిషన్, చేంజ్ ఇన్ మైండ్ సెట్. That is called conversion according to Christianity. Not the religion, not the caste. కాబట్టి మీరు మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారు అయిపోవాలి. అంటే ఆ చిన్న బిడ్డలు సమానంగా భావిస్తారు అందరూ ఒకరినొకరు. తర్వాత చిన్న బిడ్డలు ఒకరిని కంటే ఒకరు తగ్గించుకుంటారు. వారిలో అహంకారం ఉండదు, ఇగ్గో ఉండదు. వారిలో దీనత్వం ఉంటుంది, సులువుగా లోబడే మనస్సు ఉంటుంది, విధేయత చూపేటువంటి మనస్సు ఉంటుంది, అప్పటికప్పుడే క్షమించుకునేటువంటి గుణం ఉంటుంది, మరిచిపోయే గుణం ఉంటుంది. సాధించే తత్వం వారిలో ఉండదు. ఒక మనిషిని గుర్తుపెట్టుకొని అతనిని వేధిస్తూ సాధిస్తూ ఉండేటువంటి తత్వం చిన్నపిల్లలలో ఉండదు. చాలా సులువుగా వాళ్ళు కలిసిపోతారు. కనుక చిన్న బిడ్డను ప్రభువు నిలవబెట్టి చూపిస్తున్నాడు, ఇట్లా ఉండాలా. వాళ్ళు ఇన్నోసెంట్గా ఉంటారు. వాళ్ళు ఎక్కడా కూడా కపట ప్రదర్శన చేయరు, ద్వంద్వత్వ ప్రదర్శన చేయరు. కనుక క్రైస్తవ్యం అంటే మనస్సు మార్పు, హృదయ మార్పు, జీవితం మార్పు, అంతరంగ మార్పు. తద్వారా అలవాట్లు మారిపోతాయి. కాబట్టి పరలోకంలో ప్రవేశించాలంటే మనసు మారాలి అని చెప్పాడు, నిశ్చయంగా చెప్పాడు. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకున్నవాడెవడో పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఈ బిడ్డ వలె. చూస్తున్నారా? చిన్నపిల్లలు తమను తాము తగ్గించుకుంటారు. తాము అశక్తులమని వారు తెలుసుకుని ప్రవర్తిస్తూ ఉంటారు. దే డిపెండ్ ఆన్ దేర్ పేరెంట్స్ ఫర్ ఆల్ థింగ్స్. తండ్రి తల్లి మీద అన్నింటి కొరకు ఆధారపడతారు. దే విల్ కమ్ అండ్ ఆస్క్ దేర్ పేరెంట్స్ ఫర్ ఎవ్రీథింగ్. వారి తల్లిదండ్రుల కొరకు ఎదురుకు వచ్చి వారికి ఏం కావాలనో వాటిని అడుగుతుంటారు. కనుక చిన్నపిల్లలు ఆధారపడేవారుగా ఉంటారు. అలా మారమన్నాడు. వాడే గొప్పవాడట. తనను తాను తగ్గించుకున్నవాడు పరలోక రాజ్యములో గొప్పవాడు. ఎక్కడ తగ్గించుకోవాలి? భూమి మీద తగ్గించుకోవాలి. మనం ప్రభువు బిడ్డలు దీనులు కావాలి. ఎంత ఎత్తు ఎదిగిన వాడైనా ఎంతో తగ్గించుకోవాలి. హంబుల్నెస్, దీనత్వం రావాలి. నేను సుమారు 8,000 ప్రసంగాలు పైగా చేశాను టెలివిజన్లో. నా ప్రతి ప్రసంగంకి నేను టేబుల్ మీద కూర్చున్నప్పుడు నేను మొట్టమొదట చెప్పుకునే మాట ఏమిటంటే, ఐఎమ్ నాట్ వర్ది ఎట్ ఆల్ టు స్పీక్ ఇన్ టెలివిజన్. టెలివిజన్లో ఒక్క పర్యాయం ఒక్కసారి మాట్లాడుటకు కూడా నేను యోగ్యుడను కాను, అర్హుడను కాను, సమర్థుడను కాను. ఇది నా అభిప్రాయం. కనుక అందరూ అంటారు చాలా నిష్ణాతుడు ఈయన టెలివిజన్ రంగంలో వాక్యం చెప్పటంలో అని. చాలా చోట్ల ప్రశంస నేను పొందాను. కానీ నా వరకు అయితే నేను ఎన్నడూ మరొక బోధకుని ఎదుట నిలిచి మాట్లాడుటకు యోగ్యుడను కాదనే తలుచుకుంటాను.
ప్రపంచ ప్రసంగికులలో ఆఖరి వానిగానే నన్ను నేను గుర్తించుకున్నాను, ఇప్పటికీ భావించుకుంటున్నాను. అందుకే దేవుడు నన్ను వరల్డ్ రికార్డ్ స్థాయిలో నిలవబెట్టాడు. కనుక అది ప్రాక్టికల్లీ ట్రూత్ కనుకే గాడ్ అడ్మిటెడ్ దట్. దేవుడు దాన్ని ఒప్పుకున్నాడు. సోదరుడా, సోదరి, తను తాను తగ్గించుకున్నవాడు. ఈ లోకంలో అందరికంటే నేను అల్పుడను అని తగ్గించుకున్నవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడవుతాడు అని అన్నాడు. పౌలు గారు మాట్లాడుతూ, నేను అనేకులను సంపాదించుకుని నిమిత్తము నేను అందరికీ దాసుడనైతిని అన్నాడు. తగ్గించుకొనుట అనగా దాసుడుగా మారుట. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో గొప్పవారు. ఆయన శిష్యుల పాదములు కడిగి తనను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే గురువయ్యుండి శిష్యుల పాదాలు కడిగాడు. అందుకే ఆయన పరలోకంలో గొప్పవాడు, భూలోకంలో గొప్పవాడు. కనుక ఎవరు తనను తాను తగ్గించుకుంటారో, యేసు ఎంతగా తగ్గించుకున్నాడో వాక్యం రాసింది, శిలువ మరణము పొందునంతగా తనను తగ్గించుకొనెను. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయంలో ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడెను. ఆకారమందు ఎలా కనపడ్డాడట? మనుష్యుడిగా కనపడ్డాడట. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, దేవుని స్వరూపం కలిగిన వాడు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదట. దేవుని స్వరూపం కలిగి దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక దాసునిగా చేసుకుని, దాసుని స్వరూపము ధరించి మనుష్యుల పోలికగా పుట్టాడు. హ్యూమన్ ఆర్ మోర్టల్, చనిపోవున్నట్టి శరీరాన్ని కలిగి పుట్టాడు ఆయన. మోర్టల్ బాడీ, చనిపోయే శరీరాన్ని ధరించాడు ఆయన. దాసునిగా చేసుకున్నాడు, రిక్తునిగా తనను తాను చేసుకున్నాడు. రిక్తుడు అంటే సెల్ఫ్ ఎంప్టీడ్, కెనోసిస్ అన్నారు గ్రీకులో. అంటే సెల్ఫ్ ఎంప్టీడ్, తన్ను తానే తగ్గించుకున్నాడు, ఎవరు తగ్గించలేదు. యేసు పరిచారం చేసేవాడు, యేసు ఉపచారం చేశాడు, యేసు అల్పునిగా ఎంచుకున్నాడు, కనుక దాసుడయ్యాడు. ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడ్డాడు. మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దట్ ఈస్ ద రీజన్, దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. అందువలననే, అందుచేతనే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఉన్నవారిలో ప్రతి వాని మోకాలు యేసు నామాన వంగుతున్నట్లు ఆయనను హెచ్చించాడు దేవుడు. దేవుడు ఆయనను ప్రభువు అని ఒప్పుకునేటట్లు హెచ్చించాడు. ఎస్, అర్థం చేసుకోండి. యేసు ఎంతో గొప్పవాడయ్యుండి ఎంతో అల్పునిగా, దీనునిగా, దాసునిగా చేసుకోవటం ఎంతగా అంటే శిలువ మరణము పొందినంతగా. శిలువ మరణంలో ప్రత్యేకత ఏమిటంటే లెవీకాండం చెబుతోంది, శాపగ్రస్తులు. శిలువ మీద వేలాడేటువంటి వాడు ఎవరట? శాపగ్రస్తుడట. తనను తాను శాపగ్రస్తునిగా చేసుకోవటానికి యేసుక్రీస్తు ప్రభు ఒప్పుకున్నాడు. తనను తాను శాపగ్రస్తుడిగా చేసుకోవటానికి ఆయన ఒప్పుకున్నాడు. ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరైనా ఒప్పుకుంటారా? తమను తాము శపితులము అని పిలిపించుకోవటానికి ఎవరు ఒప్పుకుంటారు? కనుక చెక్కల పైన, చెట్టు కొమ్మల పైన ఈ సిలువ వేయబడేటువంటి వారిని ఉరితీయుట అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క చెక్కల పైన లేదా చెట్ల కొమ్మల పైన వేలాడదీయబడేటువంటి వాడు శాపగ్రస్తుడుగా తనను తాను అంగీకరించుకుంటున్నాడని వాక్యం చెబుతుంది. యేసు
ఆ విధంగా తనను తాను చేసుకున్నాడు. ఆయనను నీవు దేవుని కుమారుడు అయితే అని ఛాలెంజ్ చేసి మరి ప్రజలు ఆయనను అవమానపరిచారు. అయినప్పటికీ కూడా ఆయన ఏమాత్రము కూడా అభ్యంతరపడలేదు. కనుక ప్రభువు తాను తన యొక్క జీవితంలో తగ్గించుకున్నందున హెచ్చించబడ్డాడు. తర్వాత 6వ వచనం మరొక మర్మాన్ని చెబుతోంది. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో. విశ్వాసం ఉంచుతున్నారు చిన్నవారు. 4వ వచనంలో మనం చూస్తున్నప్పుడు తగ్గించుకున్న వాడిని గురించి మాట్లాడాడు. 3వ వచనంలో మార్పు పొందిన వాడిని గురించి మాట్లాడాడు. 5వ వచనంలో విశ్వాసమును గురించి మాట్లాడుతున్నాడు. ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నా యందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకరిని అభ్యంతరపరిచిన వాడు. కనుక విశ్వాసం ఉంచారు ఈ చిన్నవారు. కనుక విశ్వాసం ఉంచిన వారిదే పరలోక రాజ్యం. ఒక విశ్వాసిని చిన్నవాడని అభ్యంతరపడి దేవుని రాజ్యమునకు అనర్హుడని ఎవరైనా భావిస్తే అట్లాంటి వాడు ఒక పెద్ద బండరాయి మెడకు కట్టబడి లోతైన సముద్రంలో ముంచి వేయబట్టం వానికి మేలు. ఐగుప్తీయులు ఇట్లాంటి శిక్షలు విధించేవాళ్ళు, సిరియన్స్ కూడా ఇట్లాంటి శిక్షలు విధించేవాళ్ళు. కనుక అభ్యంతరపడేటువంటి వాడు దేవుని రాజ్యానికి రాడు. చిన్నవాడని పెద్దవాడని వ్యత్యాసాలతో అభ్యంతరపడేవాడు పరలోక రాజ్యానికి రాడు. పశ్చాత్తాపపడినవాడు, దీనుడైనటువంటి వాడు, యోగ్యుడను కానని ఒప్పుకున్నటువంటి వాడు, సులువుగా లోబడేటువంటి విధేయత కలిగిన వాడు దేవుని యొక్క కృప వలన మాత్రమే పరలోక రాజ్యములోనికి వస్తాడని వ్రాయబడింది. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవని వలన అభ్యంతరములు వచ్చునో ఆ మనుషునికి శ్రమ. అభ్యంతరాలు వస్తాయి. ఎప్పుడు ఇది పరీక్షించుకోవాలి. నా వలన అభ్యంతరం వస్తే నాకు శ్రమ. వాక్యం చెబుతోంది నీ వలన అభ్యంతరాలు వస్తే నీకు శ్రమ. కనుక ఎవని వలన అభ్యంతరాలు వస్తే వాడికి శ్రమ. కనుక ఎవడును అభ్యంతర పడకుండా చూసుకోవాలి. ఒక పరమ పాపికి పరలోకం ఇష్టానికి దేవునికి ఇష్టమైతే నీవు నేను అభ్యంతర పడటానికి ఎవరం మనం? ఆలోచించండి. వేశ్యలకు పరలోక రాజ్యం ఇచ్చేటువంటి దేవుడు, వేషధారులను ఖండించి తొలగించేటువంటి దేవుడు. అర్థమవుతుందా? స్టాన్లీ జోన్స్ అనేటువంటి ఒక మిషనరీ ఆయన స్వయంగా చెప్పిన మాట ఉటంకిస్తున్నాను. మహాత్మా గాంధీ లేని పరలోకం నాకొద్దు అన్నాడని చెబుతారు. మహాత్మా గాంధీ గీటురాయా పరలోకానికి? కాదు కదా. విశ్వాసం ఉంచిన వాడు నిత్యరాజ్యానికి వస్తాడు. కనుక స్టాన్లీ జోన్స్ అభ్యంతర పడితే అభ్యంతర ఫలితం అతను అనుభవించాల్సిందే. ఏ ఒక్క వ్యక్తి యొక్క నాణ్యతను బట్టి పరలోక రాజ్యం ఇవ్వబడలేదు. శిలువ యొక్క నాణ్యతను బట్టి, క్రీస్తు రక్తము యొక్క నాణ్యతను బట్టి, కృపను బట్టి ఇవ్వబడింది. అది అనుగ్రహించబడింది విశ్వాసం ద్వారా తప్ప మానవ క్రియ వలన కాదు. ఇది గుర్తించకుండా ఎంతటి పెద్దవాడు మాట్లాడినా, ఎంత పెద్దవాని గురించి మాట్లాడినా అది దేవుని ఎదుట పనికిరాదు. ఇది మనం తప్పక తెలుసుకోవాల్సింది. 8వ వచనం నుండి మనం 9వ వచనం మధ్య చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి చేయి కానీ పాదము కానీ అతనిని నిత్య రాజ్యమునకు వెళ్ళటానికి అభ్యంతరపరుస్తుంటే నిత్య అగ్నిలో పడవేయబడకుండా కుంటివాడుగా అంగవిహీనుడిగా ఉండి కూడా జీవములో ప్రవేశించినట్లు వాటిని తొలగించేమన్నాడు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసి పారేయమన్నాడు. 2 కన్నులు కలిగి ఆ నరకములుండే కంటే ఒక కన్నుతో పరలోక రాజ్యంలో ఉండటం మంచిది కదా అన్నాడు. ఏమిటండి దీని అర్థం?
ఈ లోకంలో నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే కన్ను తీసే అంటే నీ అంతటి నువ్వే నీ కనుగుడ్డ పుడుచుకొని గుడ్డోడు వైపు అని అర్థం కాదు. యువర్ బెస్ట్ సైట్, నీవు దేనిని చూడటానికి, దేనిని ప్రధానమని ఎంచుకొని చూస్తావో, దేనిని ప్రియమైనదిగా ఎంచి చూస్తున్నావో దానిని వద్దనుకో. అది నీకెంత పెయిన్ఫుల్ అయినా కూడా దాన్ని తృణీకరించు. నీవు దేనిని కోరుకుంటున్నావో, దేని కొరకు పాటుపడుతున్నావో, దేని కొరకు నువ్వు నడుస్తున్నావో అది వద్దనుకో. కనుక నీవు 2 కాళ్ళు కలిగి, 2 చేతులు కలిగి, 2 కనులు కలిగి అగ్నిగుండంకి వెళ్ళటం కంటే, అంటే నీకు ఇష్టమైనది కోరుకొని, నీకు ఇష్టమైన నడక నడిచి, నీవు కోరుకున్న మార్గాన్ని అనుసరించి, నీకు ఇష్టమైన దానిని చూచి ఆసక్తి చూపి కోరుకొని దేవునికి వ్యతిరేకమైపోవటం కంటే కూడా అవి లేకుండా పరలోక రాజ్యానికి రావటం మంచిది అని అన్నాడు. కాబట్టి మనం మన శరీరము కంటే అత్యధికముగా దేవుని రాజ్యమును ప్రేమించాలని నేర్పిస్తున్నాడు. అదే ఇక్కడ చెబుతున్నాడు. 8-9 వచనాల్లో చదివేస్తాను. కాగా నీ చేయి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయి. 2 చేతులు 2 పాదములు కలిగి నిత్యాగ్నిలో పడుట కంటే, గెహెన్నా అన్నాడు. నిత్యాగ్ని అనే పదాన్ని గెహెన్నా అన్నాడు. లూకా 12:5లో నిత్యాగ్ని గుండం అని రాశాడు. కుంటివాడుగానో అంగహీనుడుగానో జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినట్లు దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవే. 2 కన్నులు కలిగి అగ్ని గల నరకములో పడవేయుట కంటే 1 కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. 1 కన్ను కలిగి అంటే చూడదగినది నేను చూడలేకపోయాను అనే బాధ ఉన్నప్పటికీ కూడాను దానిని కలిగి పరలోక రాజ్యములో వెళ్ళటం మంచిది తప్ప నీ కనులకి ఇంపైనదంతా చేసేయటానికి వీళ్ళే. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము ముగింపు మాటలలో, యవనుడా నీ యవన కాలమును బట్టి ఆనందించు, నీ సంతుష్టి చొప్పున జరిగించు, నీకు నచ్చినదంతా చేయి, అయితే దీన్ని బట్టి నువ్వు తీర్పులోకి వస్తావని గుర్తుపెట్టుకో అన్నాడు సొలొమోను గారు. కాబట్టి నీ నడవాల్సిన మార్గం, నువ్వు నడవాలనుకున్నదంత నడిచి, నువ్వు చేయాలనుకున్నదంత చేసి, నువ్వు చూడాలనుకున్నదంత చూసి నిత్య నరకాగ్నికి వెళ్తావు. అంటే మార్పు లేని హృదయం. ఈ 3 ఏం తెలియజేస్తున్నాయి? మార్పు లేని హృదయం కలిగి నిత్య నరకాగ్నికి వెళ్ళటం కంటే మారిన హృదయంతో జీవితంలో ఎన్నో నష్టపోయామనేటువంటి భావనను భరించి కూడా నిత్యరాజ్యంలోనికి రావటం మంచిది. క్రైస్తవుని జీవితం కత్తెర వేయబడినటువంటి జీవితం. క్రైస్తవ జీవితము స్వేచ్ఛను లేఖనానుకూలముగా మలిచినటువంటి జీవితం. పరిశుద్ధుడైన పౌలు అంటాడు, అన్నీ చేయగలను కానీ అన్నీ చేయదగినవి కాదు. అన్నీ చేసే సామర్థ్యం ఉన్నా అన్నీ చేయదగినవి కాదు. లైఫ్ కట్ షార్ట్ చేసుకుంటున్నాడు. కనుక నీ జీవితాన్ని ప్రభువు కొరకు దీనత్వంలోకి నడిపించుకోవాలి. ఈ లోకాన్ని ప్రేమించేటువంటి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాలను అణిచి తొలగించేసేయాలి. అప్పుడు నిత్యరాజ్యంలో నీవు ఉంటావు. ఈ చిన్నవారిలో ఒకనినైనా తృణీకరించకుండా చూచుకోండి. వీరి దూతలు పరలోకమందు నా తండ్రి సముఖమును ఎల్లప్పుడూ పరమందు చూస్తున్నారని మీతో చెప్పుచున్నాను. ఈ బిడ్డలను గురించి శ్రద్ధ తీసుకునే దూతలు దేవుని ఎదుట నిత్యము మీ వైపు చూస్తున్నారు, తృణీకరించబాకండి వారిని అన్నాడు. మీకేమి తోచును? ఇక్కడ 11వ వచనం నుండి 14వ వచనం వరకు ఒక శ్రేష్టమైనటువంటి విశేషాన్ని చెప్పాడు. 99 నీతిమంతుల వలన కలిగేటువంటి సంతోషం కంటే ఒక పాపి తప్పిపోయిన వాడు దొరుకుట వలన, రక్షించబడుట వలన దేవుని రాజ్యములో సంతోషం దొరుకుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు లూకా 19:10లో చెప్పారు, నేను నశించిన దానిని వెతికి రక్షించటానికి వచ్చానన్నారు. టు సీక్ అండ్ సేవ్ ద సిన్నర్స్, లాస్ట్, తప్పిపోయిన వారు. మనుషులు పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను తప్పిపోయారు.
అట్టి వారిని వెతకటానికి వచ్చాడు. మేము పాపులము అని అనిన వారి కొరకు యేసు వచ్చాడు తప్ప, మేము పరిశుద్ధులము, మేము పవిత్రులము, మేము పాపులము కాదు, యోగ్యులము అనుకునే వారికి, నీతిమంతులం అనుకునే వారికి ఆయనకి సంబంధం లేదు. నీతిమంతునికి రక్షకుడు ఎందుకు? నీతిమంతుడు కాదు ప్రభు అన్నవాడే నీతి కొరకు ఆయన యుద్ధకు రావాలి. రోగికి వైద్యుడు, రోగం లేనివాడికి వైద్యుడు ఎందుకు? కాబట్టి నీతిమంతుడు రక్షించబడిన వాడే. పాపాత్మునికే నీతిమంతునిగా తీర్చబడవలసిన అవసరం ఉన్నది కనుక పాపికి రక్షకుడు అవసరం. పాపి కాని వానికి రక్షకుడు ఎందుకు? నీవు పాపిని కానని నీవు అనుకుంటే నీవు రక్షకుని గురించిన ఆలోచన చెయ్యవు. ఇవాళ అందుకనే క్రైస్తవేతర మతములలో తాము పాపులము కాదు అనే భావనలో ఉన్నారు. ఈ బైబిల్ గ్రంథము శ్రద్ధగా చదివిన వారు మాత్రమే అయ్యో మేము పాపులమని పశ్చాత్తాపడుతున్నారు. పాపుల మతం అనేటువంటి ఒక సామెత కూడా క్రైస్తవ్యానికి దక్కింది. సోదరుడా, సోదరి, 11వ వచనంలో అడుగుతున్నాడు, మీకేమి తోస్తోంది? మీకేమని అనిపిస్తోంది చెప్పండి నాకు. ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నాయి, వాటిలో ఒకటి తప్పిపోయినది. 99 గొర్రెలను కొండల మీద విడిచిపెట్టి తప్పిపోయిన దాని కొరకు వెతకడా? చూడండి, 99 మంది నీతిమంతులను విడిచి ఒక్క తప్పిపోయిన వ్యక్తి కొరకు వెతకడా దేవుడు? గొర్రెల కాపరి 99 తప్పిపోని గొర్రెలను విడిచి తప్పిపోయిన ఒక గొర్రె కొరకు వెతుకుతాడు కదా. వాడు దాని కనుగొని ఎంత సంతోషిస్తాడు? 99 గొర్రెలను గూర్చి సంతోషించిన దానికంటే ఎక్కువగా సంతోషిస్తాడని చెప్పాడు. అవును, నీతిమంతులను గూర్చి సంతోషపడే దానికంటే దేవుడు పాపులు రక్షించబడుటను గూర్చి అత్యధికంగా సంతోషిస్తాడు. కాబట్టి ఈ చిన్న వారిలో ఒక్కడు కూడా నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. ఎవడును ఎక్కడ నశించకూడదని ప్రభు ఎదురు చూస్తున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 30వ వచనములో మనుషులు అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఇచ్చయించుచున్నాడు. ఎందుకనగా ఒక మనుషుని ద్వారా తీర్పు తీర్చబోయేడు ఒక దినమును ఆయన నియమించి ఉన్నాడు కనుక ఆయన ఒక దినాన్ని నియమించాడు కనుక అందరూ మార్పు చెందాలి, అందరూ రక్షించబడాలి, అందరూ తాము పాపులమని మహిమను పొందలేని వారముగా ఉన్నామని గుర్తెరగాలి. అర్థమవుతోందా? కనుక తప్పిపోయి దొరికినటువంటి గొర్రె విషయమైనటువంటి ఆనందం పరలోక రాజ్యములో ఎప్పుడు ఆనందం కలుగుతుంది? ఒక పాపి రక్షించబడటం వల్ల ఆనందం దొరుకుతుంది. పరలోకంలో దేవదూతలు ఆనందిస్తారు, దేవుడు ఆనందిస్తాడు. నేను నీతిమంతుడని చెప్పుకునే వాడిని బట్టి పరలోకంలో ఆనందం లేదు. నేను పాపిని, నాకు రక్షకుడు రక్షణ కావాలని అంగలార్చేవాని యందే దేవుని ఆనందము, పరలోకపు ఆనందము మిగిలి ఉన్నది. 15వ వచనం మొదలు 20వ వచనం వరకు ఉన్న భాగము. మరియు నీ సహోదరుడు నీ ఎదుట తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతను గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటావు. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకుని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటను వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియచేయము. అతడు సంగపు మాట వినని ఎడల అతనిని నీకు అన్యునిగా సుంకరిగా ఎంచుకొనుము. నీ సహోదరుడు, ఇట్ ఈస్ ద ప్రాబ్లం విత్ ఇన్ ద చర్చ్, విత్ ఇన్ ద కాంగ్రిగేషన్. సహోదరుల మధ్య విరోధం వచ్చినప్పుడు, అభ్యంతరములు వచ్చినప్పుడు, తప్పిదాలు జరిగినప్పుడు ఒక సహోదరుడు మరొక సహోదరుని ఒంటరిగా కలుసుకొని అతనితో ఆ విషయాన్ని చర్చించాలి. అతను ఒప్పుకోని ఎడల తన యొక్క సహోదరులలో ఒకరిద్దరిని ధర్మశాస్త్రము చొప్పున తీసుకుని వెళ్ళి వారి ఎదుట అతనిని హెచ్చరిక చేయాలి. అతడు మరియు దాన్ని ఒప్పుకొనకపోయినప్పుడు సంఘము మధ్య దానిని ఉంచి గద్దించాలి. అయినా ఒప్పుకోకపోతే సుంకరగా ఎంచుకొని మీరు దూరంగా ఉండండి, అంతేగాని అతను శిక్షించద్దు.
శిక్షించువాడు దేవుడు. పగ తీర్చుకొనుట నా పని, మీ పని కాదన్నాడు. తీర్పు తీర్చువాడు దేవుడు. మనుషులెవరు తీర్పు తీర్చకూడదు. రోమాపత్రిక 2వ అధ్యాయం చెబుతోంది, మనుషుడు తీర్పు తీర్చుటకు అధికారం లేదు. మనం ఎంత గొప్పవరమైనా తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చే శక్తి, అధికారము దేవునికి మాత్రమే ఉన్నది. కాబట్టి నీ సహోదరుడు తప్పిదం చేసినప్పుడు డోంట్ జడ్జ్ హిమ్ బట్ వార్న్ హిమ్ టు రెక్టిఫై హిమ్సెల్ఫ్. అతనికి తీర్పు తీర్చక అతనికి హెచ్చరిక చేయి, మారు మనసు పొందుట కొరకు అతనికి సహాయపడు. అతడు ఎంతకీ మారు మనసు పొందకపోతే అతనిని దేవునికి విడిచిపెట్టు. అన్యునిగా ఎంచుకొని దూరంగా ఉండు. 18వ వచనం నుండి 20వ వచనం వరకు వ్రాసినటువంటి మాట, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందు బంధించబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. పవర్ అండ్ ద అథారిటీ ఆఫ్ ద బిలీవర్స్ ఆన్ ఎర్త్. విశ్వాసులకు ప్రభువిస్తున్న అధికారము, శక్తి గురించి మాట్లాడుతున్నాడు. భూమి మీద ఉండి మీరు బంధిస్తే పరలోకంలో బంధించబడుతుంది, భూమి మీద ఉండి మీరు విప్పితే పరలోకంలో విప్పబడుతుంది. ఎటువంటి అధికారాన్ని ప్రభువు ఇచ్చాడు? ఎటువంటి అధికారాన్ని ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా విశ్వాసులకు అనుగ్రహించాడో గ్రహించండి. మరియు ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినా ఏకీభవించిన ఎడల, భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వల్ల వారికి దొరుకుతుందని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. భూమి మీద ఇద్దరు విశ్వాసులు తండ్రి అయిన దేవుని సన్నిధిలో ఏకీభవించి ప్రార్థించిన ఎడల, ఏక మనస్సుతో ప్రార్థించిన ఎడల పరలోకమందున్న తండ్రి తప్పక దానిని వారికి దయచేయును. ఇది నిశ్చయం, ఇది నిశ్చయం. కనుక ప్రార్థనకు దేవుడిస్తున్న ప్రాధాన్యత, ఏక మనస్సుకు దేవుడిస్తున్నటువంటి ప్రాధాన్యత మనం అర్థం చేసుకోవాలి. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందును అని ఆయన చెప్పెను. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇద్దరు ముగ్గురు ఆయన నామం పేరట కూడుకుంటే అన్నాడు. గొప్ప గొప్ప సమూహాలు, పెద్ద పెద్ద మందిరాలు ఉంటేనే వారి మధ్యన దేవుడు ఉంటాడనే భావన వాళ్ళుంది. అతి చిన్న గ్రూప్, అతి చిన్న గుంపు, ఇద్దరు మనుషులు ఉంటే చాలు వారి మధ్యన ఉంటా అన్నాడు. ముగ్గురుంటే చాలు వారి మధ్యన ఉంటా అన్నాడు ప్రభు. కనుక వారి మధ్యన ఉండి ఆ వారి ప్రార్థన ఆలకించి వారికి జవాబిస్తాడు. ఆయన నామం పేరట కూడుకుంటే చాలు ఆయన ప్రార్థనకు జవాబు దయచేస్తాడు. విశ్వాసులు ఏ ప్రార్థన అయితే చేస్తారో దానికి ఆయన జవాబులను ఇస్తాడు. అవునంటే అవునని చెబుతాడు, కాదంటే కాదని చెబుతాడు, లేదంటే వేచి ఉండమని చెబుతాడు. ప్రభు ఎన్నడూ ఒక్క ప్రార్థనకు జవాబు ఇవ్వకపోవటం అనేది ఉండనే ఉండదని ఈ వచనం తెలియచేస్తోంది. ఇక 21వ వచనం నుండి 35వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగం క్షమాపణను గూర్చినటువంటి వాక్య భాగం. ఇది చాలా గంభీరమైనది. దీనిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం నుండి 35వ వచనం వరకు ఒక సహోదరుని క్షమించుటకు కావలసిన ఆవశ్యకత, ఒక సహోదరుని ఎన్ని మార్లు క్షమించాలి, క్షమాపణ పట్ల మన ఉద్దేశాలు ఎట్లుండాలి, మనం క్షమించబడటానికి దేవుని యొక్క ప్రాతిపదిక ఏమిటి, ఇది ఇందులో రాశాడు. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చాడు. ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతనిని క్షమించవలెను? 7 మార్లు మట్టుకా అని ఆయనను అడిగాను. ఇక్కడ సహోదరుల మధ్య సమాధానం. సహోదరుడు మరొక సహోదరుని పట్ల
ఏ విధమైన తప్పిదము చేసినను క్షమించవలెను. ఒకరి తప్పిదములను మరొకరు క్షమించుకోవాలి. అప్పుడే సహవాసము, సంబంధము, సమాధానము ఈ మూడు నిలబడతాయి. సమాధానం పోతే సహవాసం పోతుంది, సహవాసం పోతే సంబంధం తెగిపోతుంది. కాబట్టి సంబంధము, సహవాసము, సమాధానము ఈ మూడు కూడా క్షమాపణపై ఆధారపడి ఉన్నాయి. కనుక సహోదరులు మరొక సహోదరుణ్ణి క్షమించుట ద్వారా సమాధానం కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి, చక్కటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలి. అందుకే పేతురు అడుగుతున్నాడు, ప్రభువా నేను ఎన్ని మార్లు మట్టుకు నా సహోదరుడు నా పట్ల తప్పిదం చేసినప్పుడు క్షమించాలి అని అడుగుతూ 7 మార్లు మట్టుకా అని అడిగాడు. 7 సంపూర్ణ సంఖ్య, 7 సంపూర్ణ సంఖ్యగా లెక్కిస్తారు. కనుక 7 మార్లు క్షమిస్తే సరిపోతుందా? అప్పుడు నేను సమంగా క్షమించినట్టు అయిపోతుందా? అది ప్రశ్న. సాధారణంగా లోకంలో అయితే ఒక్క తప్పిదం ఎవరైనా చేస్తే వెంటనే రియాక్ట్ అయిపోతారు. క్షమాగుణం, ఓర్పు ఉండదు. వెంటనే దెబ్బలాడుకుంటారు, పొట్లాడుకుంటారు, విరోధం తెచ్చుకుంటారు, భేదం తెచ్చుకుంటారు. కనుక ఒక్క తప్పిదానికి అలా అయిపోతే ఎట్లా? యూదులు కొంచెం సహనం ఎక్కువ వారుగా అభ్యాసం చేసుకున్న జనాంగం కనుక 7 మార్లు సరిపోతుందా అని అడిగాడు. దానికి యేసు ప్రభువు ఇచ్చినటువంటి జవాబు సామాన్యమైంది కాదు. 70 ఏళ్ల మట్టుకు 70 to the power of 7 అంటే 70 ఇంటూ 70 ఇంటూ 70 ఇంటూ అట్లా 7 70లు హెచ్చరిక చేయాల. 70 ఇంటూ 70 ఆ విధంగా 7 70లు హెచ్చరిక చేయాలి. మనం ఆ విధంగా హెచ్చవేత చేసినప్పుడు ఇన్ఫినిట్ నెంబర్, అనంతమైన సంఖ్య వస్తుంది. అన్ఏబుల్ టు కౌంట్. మీరు మీ దగ్గర క్యాలిక్యులేటర్ ఉంటే కొట్టి చూసుకోండి. 70 ఇంటూ 70 ఇంటూ 70 ఇంటూ 70 ఇంటూ అలా 7 times 70s రాయండి. హెచ్చవేత చేయండి. హెచ్చవేత మీరు చేస్తే మీకు తెలుస్తుంది, ఇన్ఫినిట్ అనంతమైన సంఖ్య వస్తుంది. ఈ అని వచ్చేస్తుంది ఇన్ఫినిట్. అంటే అర్థం ఏంటంటే ఒక సహోదరుడు మరొకరి పట్ల తప్పిదం చేస్తే లిమిట్లెస్, సంఖ్యాపరంగా ఆటంకం లేకుండా, అభ్యంతరం లేకుండా, పరిమితి లేకుండా ఆ వ్యక్తిని క్షమించాలి. ఒక్కటే సందేశం, ఎవరు ఎంత తప్పు చేసినా క్షమించాలి. ఇది మనకు ప్రభు నేర్పిస్తున్నాడు. దట్ ఈస్ క్రిస్టియానిటీ. క్షమాపణ గురించి ఎంతటి గొప్ప అర్థం ఇక్కడ చెప్పాడంటే ఉపమానం ద్వారా ఆయన మనకు అర్థమైపోతుంది. ఏమిటో ఎగ్జాంపుల్ చెబుతాను. దేనారము అంటే ₹1/2 ఆ రోజుల్లో. దేనారము అంటే ₹1/2. ఈరోజు దీనార్ అంటే ₹150 వరకు ఉంది, కానీ ఆ దినాల్లో ₹1/2. ఒక తలాంతు అంటే 7,200 దేనారాలు. ఒక తలాంతు అంటే 7,200 దేనారాలు అంటే ₹3,600. ₹3,600 అది ఒక తలాంతు. కనుక ప్రభువు ఒక అద్భుతమైనటువంటి విశేషం చెప్పారు. అది నేను వివరిస్తాను. వివరించే ముందు చూడండి, 10,000 తలాంతులు ఒకడు అప్పున్నాడట. 10,000 తలాంతులు అంటే 3,60,00,000.
10,000 తలాంతులు అంటే ఎంతండి? 3,60,00,000. ఆ దాసుడు చెల్లించలేకపోతున్నాడని అతను తీసుకొచ్చారు సేవకులు. తెచ్చినప్పుడు అతను బ్రతిమలాడాడు, అయ్యా నాకు టైం కావాలి అని. యజమానుడు ఆ వ్యక్తిని కనికరించి క్షమించేశాడు. 3,60,00,000 రూపాయలు అతనికి రద్దు చేయబడింది. అతడు విడుదల పొంది బయటకు వచ్చిన తర్వాత అతనికి మరొక సహోదరుడు 100 దేనారాలు అప్పున్నాడు. దేనారం అంటే ₹1 చెప్పాను కదా. 100 దేనారాలు అంటే ₹50. ఆ ₹50 అప్పున్న వాడి పీక పట్టుకొని అడుగుతున్నాడు, నువ్వు ఇది చెల్లించే వరకు కూడా నేను నిన్ను చెరసాల్లో వేయిస్తాను అని చెప్పి ఒప్పుకోకుండా తీసుకెళ్ళి చెరసాల్లో వేయించేశాడు. ₹3,60,00,000 క్షమాపణ పొందినవాడు ₹50 క్షమించడానికి మనసు లేకుండా శిక్ష వేయమని జడ్జి దగ్గర తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టించాడు. ఇది చూసిన వారు మతిపోయింది, దిగ్భ్రాంతికి గురయ్యారు, చాలా దుఃఖపడ్డారు. వెళ్ళి రాజు దగ్గర చెప్పుకున్నారు, అయ్యా మీరు 3,60,00,000 10,000 తలాంతులు క్షమించారే ఒకడికి, వాడు వెళ్ళి తన సహోదరుడు ₹50 ఇవ్వాలని అతను చెరసాల్లో ఇచ్చాడని. కానీ రాజు కోపం వచ్చింది. ఇక్కడ ధనం 3,60,00,000 అంటే విస్తారమైన ధనం ₹50తో పోల్చుకుంటే. మరి ఎందుకు అలా చేశాడని వెంటనే పిలిపించి అతన్ని కడపటి కాసు చెల్లించేవారు చెరసాల్లో లేపించాడు. దీని అర్థం ఏంటంటే, విస్తారమైన నీ పాపములు, నీ తప్పిదములు, నీ అవిధేయతలు, నీ అపవిత్రతలు, నీ యొక్క పాపాన్ని, విస్తారమైన పాపాన్ని ఆయన క్షమిస్తే నీ సహోదరుని నువ్వు క్షమించలేకపోతే ఎలా? నీ విస్తార పాపాలు క్షమించబడినప్పుడు ఇతరుల యొక్క పాపాలు క్షమించటం విషయంలో నువ్వెందుకు మాదిరిగా ఉండవు? కానీ నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయని నీ పట్ల పాపం చేసిన వాళ్ళని, అపరాధం చేసిన వాళ్ళని క్షమించాలి. మనుషులు అండి, ఆదాము యొక్క వారసులు అండి. మన నుండి పాపమే ఉత్పత్తి అవుతుందండి. ఇది మీరు గుర్తెరగండి. తేనెటీగ నుండి తేనె ఉత్పత్తమైనట్టు మానవుడి నుండి పాపమే ఉత్పత్తి అవుతుంది. ఎంత పరమ భక్తుడైనా పాపమే ఉత్పత్తి అవుతుంది. మనం శరీరంలో ఉన్నాం, శరీరం పాపానికి అమ్మబడింది. మనం పాపపు స్వభావం కలిగిన వాళ్ళం, పాపమే చేస్తాం. ఆ పాపం యొక్క పర్యవసానం ఇతరులకు కూడా సోకుతుంది అప్పుడప్పుడు. కాబట్టి వాళ్ళు మనం క్షమించకపోతే మనం దోషులం అయిపోతాం, చెరసాల్లో వేయబడతాం. చూడండి, గుట్టలు గుట్టలు జైళ్ళు నిండిపోవటానికి కారణం ఏంటో తెలుసా? క్షమించలేకపోవటం. వ్యాజ్యమాడి దోషిగా నిర్ధారించి ఆ వ్యక్తిని పాపం చెరసాల్లో పడే వరకు కూడా వెంటాట. చూడండి, దేవుని వాక్యం ఏం చెబుతున్నది? మనం పాప క్షమాపణ పొందాలి అని అంటే మనం మన సహోదరుల యొక్క పాపాన్ని క్షమించినట్లు, మేము ఇతరుల అపరాధములను క్షమించినట్లు మా అపరాధాలను క్షమించు అని లింక్ పెట్టి నేర్పించాడు పరలోకపు ప్రార్థనలో యేసు ప్రభు తన శిష్యులకి. మనం ఎదుట వారి అపరాధములు అనగా మన పట్ల చేయబడే అపరాధములు, తప్పిదములు మనం క్షమించినప్పుడు మన అపరాధములు, మన తప్పిదాలు కూడా మన ప్రభువు క్షమిస్తాడు. మనం ఏ కొలత కొలిచామో ఆ కొలతే మనకు కూడా కొలవబడుతుంది. ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం. మనుషుడు మరొక మనుషుని క్షమించాల్సిందే, నో ఆప్షన్ ఇన్ ఇట్. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మనుషులను క్షమించాడు. ఎంతగా క్షమించాడంటే ఆయనను చంపేసిన వాడు కూడా క్షమించాడు, ఆయన హింసించిన వారిని క్షమించాడు, ఆయనకు మేకులు కొట్టిన వారిని క్షమించాడు, ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టిన వారిని క్షమించాడు.
ఆయన తనకు అబద్ధ సాక్ష్యాలు చెప్పిన వారిని క్షమించాడు, అబద్ధ తీర్పులు తెచ్చిన వారిని క్షమించాడు, పారిపోయిన శిష్యులను క్షమించాడు. మొట్టమొదటి ప్రార్థన సిలువలో మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించు. క్షమించాడు. క్షమాపణ లేనిదే ఎవడును దేవుని రాజ్యంలోకి రాడు. పాపములు క్షమించబడితేనే, పరిశుద్ధుడైతేనే పరలోకంలో ప్రవేశం. ఇతర మతాలు అలా కాదు. క్రియల చేత నీతిమంతుడుగా మారి పరలోకంలో బ్యాలెన్స్ షీట్. కానీ ఇక్కడ అలా కాదు, క్రైస్తవం అలా కాదు. మన పాపములన్నిటికీ పరిహారం క్రీస్తు యొక్క రక్తం. కాబట్టి నీ కొరకు రక్తం చిందించిన క్రీస్తు నీ సహోదరుని కొరకు కూడా రక్తం చిందించాడని ఎందుకు తెలుసుకోవాలి. నీ సహోదరుడు కూడాను ఈ పాపక్షమాపణ క్రీస్తునందే పొందాడు. కాబట్టి నువ్వెలా క్షమించబడ్డావో అతడు క్షమించబడ్డాడు దేవుని దృష్టిలో. నీ కొరకు ఎలా చనిపోయాడో అతని కొరకు కూడా అలాగే చనిపోయాడు. కాబట్టి నువ్వెందుకు అభ్యంతరపడతావు క్షమాపణ ఇవ్వటానికి? కాబట్టి క్షమించు అని అన్నాడు. ఇది 18వ అధ్యాయం చివరి భాగంలో మనకు ప్రధానంగా చెప్పాడు. ఇక వచ్చిన చదువుకొని నేను ముందుకెళ్తాను. పేతురు అడిగిన ప్రశ్నకు అందుకు యేసు అతనితో ఇట్లా అన్నాడు, 7 మారుల మట్టుకు కాదు, 77 మారుల మట్టుకు నీతో చెబుతున్నాను. పరలోక రాజ్యం తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. చూడండి పరలోక రాజ్యం గురించి ఎన్ని ఉపమానాలు చెప్పాడో. పరలోక రాజ్యం చేపల వలన పోలింది, పరలోక రాజ్యము దాచబడిన ధనమున్న పొలాన్ని పోలింది, పరలోక రాజ్యము మంచి ముత్యాలు పోలి ఉన్నాయి. ఇక్కడ పరలోక రాజ్యం ఏ విధంగా ఉందంట, దాసుల యొద్ద లెక్క చూసుకునే యజమానుడు అకౌంట్స్ టాలీ చేస్తాడు జడ్జిమెంట్లో. నీ పాపాలు రైట్ ఆఫ్ అయితేనే నువ్వు పరలోకం వెళ్తావు. కంప్లీట్ 100% ఫర్గివ్నెస్ ఉంటేనే నీకు పరలోకానికి వెళ్తావు. నీ టోటల్ పేమెంట్ కంప్లీట్ అయితేనే నీ పాపం క్షమించబడదు. ర్యాన్సమ్ మనీ మస్ట్ బి పెయిడ్ ఫర్ యువర్ సిన్స్. నీ పాపం కొరకు ప్రాయశ్చిత్త ధనం చెల్లించబడాలి. అది పరిశుద్ధుని రక్తం చేత చెల్లించబడింది, శ్రేష్టమైన రక్తం చేత. అందువల్ల మనకు క్షమాపణ వచ్చింది. అలా లెక్క చూసుకునే రాజు లెక్కలు చూసుకున్నప్పుడు ఒకడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్నాడు. అతను పట్టుకొచ్చారు బంట్రోతులు. అతడు తేబడ్డాడు. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున అండర్లైన్ చేసుకోండి, ఏమీ లేదు. ఫర్గివ్నెస్, మనం పాపక్షమాపణ పొందటానికి మనలో క్వాలిటీ లేదు, మనలో పస లేదు, మనలో యోగ్యత లేదు, మనకు ఆ స్థాయి లేదు. ఏ మానవుడు తన పాపం కొరకు తాను పరిహారార్థం ఏమీ చేసుకోలేడు. అతనికి ఏమీ లేదు, శిక్ష పొంది వెళ్ళిపోవటమే అంతే. అయితే అతనితో ఆయన మాట్లాడాడు. ఏమన్నాడు తెలిసిన, అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేదు కనుక వాని యజమానుడు వాడి భార్యను పిల్లలను కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చాలి. దట్ ఈస్ జడ్జిమెంట్. కామన్. న్యాయస్థానం పని చేసేసింది. తీర్పు అందరికీ సమానమే, నీకో రకం నాకో రకం ఉండదు. పాపానికి వచ్చు జీతము అగ్నిగుండం, మరణం. అందులో మార్పు లేదు. కాబట్టి ఆజ్ఞ జారీ అయిపోయింది. అతని భార్యను అమ్మేయాలా, పిల్లల్ని అమ్మేయాలా, ఆస్తుల్ని అమ్మేయాలి, అప్పు తీర్చాలి. ఇంకా మిగిలితే అతను చెరసాల్లో వేయాలి. కాబట్టి ఆ ఆజ్ఞ జారీ అయినప్పుడు అతడు అద్భుతమైన పని చేశాడు. ఆ దాసుడు ఏం చేశాడు, సాగిల పడిపోయాడు. ఆయనకి, నా ఎడలు ఓర్చుకో అయ్యా, నేను పూర్తిగా చెల్లిస్తాను, నీ అప్పు పూర్తిగా చెల్లిస్తాను. సాగిలు పడ్డాడు, ఓర్చుకోమన్నాడు. నాకు కొంత సమయం దయచేయమని అడిగాడు. ఆ దాసుడిని యజమాని చూశాడు. యజమాని మహాధనవంతుడు,
10,000 తలాంతులు వీడికి అప్పిచ్చాడు, కానీ ఆయన యొద్దన తలాంతులు లెక్కించడానికి ఎవరికి సాధ్యం కాదు. ఆయన దేవుడు. ఇక్కడ దేవుడు సర్వసమృద్ధి కలిగిన, సర్వాధికారం కలిగిన, సర్వశక్తి కలిగిన, సర్వజ్ఞానం కలిగిన, సమస్తం కలిగినటువంటి ఆయన కేవలం 10,000 కోసం అతను శిక్షిస్తే ఆయనకి 10,000 తలాంతులు ఎంత? మహాధనవంతునికి. కాబట్టి ఆయనకి కనికరం వచ్చేసింది. ఆయనకి కనికరం వచ్చింది. ఆ మహాధనవంతుడైన దేవునికి కనికరం వచ్చింది. సరే, నా యొద్ద బోల్డు ధనం ఉంది, నువ్వు ధనం ఇస్తే ఏంటి? లేదు ఏమిటి? నీ పట్ల కనికరం పడుతున్నా. నీ భార్య లేకుండా, బిడ్డలు లేకుండా, ఉన్న కొంప కూడా లేకుండా ఉండలేవు. కాబట్టి నీ అప్పంతా క్షమించేస్తున్నాను అబ్బాయి, వెళ్ళిపోమన్నాడు. ఎంతటి శుభవార్తిది! టోటల్ కంప్లీట్ లోన్, పూర్తి అప్పు విముక్తి దొరికింది. రుణ విముక్తుడైపోయాడు. రుణం మాఫీ చేసేసాడు. ఎంత సంతోషపడతాడు అతను. 3,60,00,000 రూపాయలు కేవలం ఒక్క సంతకంతో రద్దు చేసి పారేశాడు. ఆ సేవకుని సంతోషానికి హద్దు లేదు. ఆ దాసుడు బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళగానే అతనికి మరొక దాసుడు ఎదురొచ్చాడు. ఆ దాసుడు చూడగానే వీడికి ఏం గుర్తొచ్చింది తెలుసా? తాను ఇచ్చిన అప్పు గుర్తొచ్చింది. నేను 100 దేనారాలు ఇచ్చాను, వీడు తప్పించి తిరుగుతున్నాడని కనపడగానే పేక పట్టుకున్నాడు. గొంతు పట్టుకున్నాడు. అండర్లైన్ చేసుకోండి ఆ మాట. మీకు విషయం చెప్పాలి. ఇప్పుడు ఎవరికైనా అప్పిస్తే వారి మీద దౌర్జన్యం చేయకూడదు. చేస్తే చట్టపరంగా దోషులు అవుతారు. చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకోవచ్చు, కానీ దౌర్జన్యం చేయకూడదు. కానీ వీడు దౌర్జన్యం చేస్తున్నాడు. పేక పట్టుకున్నాడు. నీవు వచ్చి ఉన్నది చెల్లింపు అని అడిగాడు. ఈ సందర్భంలో నేను గత 3 సార్లు చెప్పినప్పుడు చెప్పాను, మళ్ళీ ఇంకో మాట చెబుతున్నాను, ఇంకోసారి చెబుతున్నాను. నేను నా భార్య ఉద్యోగం నిమిత్తం నూజివీడు అనే ప్రాంతంలో 8-10 సంవత్సరాలు ఉన్నాను నేను. ఆ సందర్భంగా నేను ఏలూరు పట్టణానికి అనుదినం కార్యాలయానికి వస్తుండేవాడిని రికార్డింగ్స్ కోసం. ఒక దినాన ఒక షాప్కి వెళ్ళి ఒక కోకోనట్ బోండా, కొబ్బరి బోండా తాగటానికి వెళ్ళాను. ఆ షాప్ ఓనర్ ఆ రోజు నాతో అంది, 2 years బ్యాక్, 2 సంవత్సరాల క్రితం మీరు మాకు ₹1/2, ₹1/2 అప్పున్నారు అని చెప్పింది. ఎన్ని సంవత్సరాల క్రితం అట? 2 సంవత్సరాల క్రితం నేను ఆ షాపులో ₹1/2 అప్పున్నానట. చిల్లర లేక 50 పైసలు తర్వాత ఇస్తాను అని చెప్పానట. నేను మర్చిపోయాను. 2 సంవత్సరాల తర్వాత అమ్మాయి నన్ను ₹1/2 కోసం అడిగింది. ₹1/2, 50 పైసా. నేను చాలా ఆశ్చర్యపడ్డాను. అరే, ₹1/2, 50 NP, 50 నయా పైసల కోసం నన్ను ఈవిడ 2 సంవత్సరాలు గుర్తుపెట్టుకుందా? నేను అడిగాను, అమ్మ ఇదివరకు నేను వచ్చాను కదా, ఎందుకు అడగలేదు అని అడిగాను. అప్పుడు నేను షాపులో లేనండి, నేనుంటే మిమ్మల్ని అడిగేదాన్ని అంది. ₹1/2 కూడా చెల్లించాల్సిందే. 50 పైసలు కదా అని చెల్లించకుండా ఉంటే రుణం మాఫీ కాదు. 50 పైసలు కాదు, 1 పైసా అప్పున్నా అది చెల్లించాల్సిందే. నేను చెల్లించాను అమ్మాయికి. సోదరుడా, సోదరి, ఒక్క తప్పిదమైన తప్పిదమే, 1,000,000 తప్పిదాలైన తప్పిదమే. కనుక 1 తప్పిదమేలే అని చేసినవాడు నిర్లక్ష్యంగా ఉండకూడదు, ఎవరికైతే చేయబడిందో వాడు నిర్లక్ష్యంగా ఉండకూడదు. సమాధానము 1 తప్పిదంతో పోతుంది, జాగ్రత్త. సహవాసం 1 తప్పిదంతో పోతుంది, జాగ్రత్త. సంబంధాలు 1 తప్పిదంతో పోతాయి, జాగ్రత్త. పీక పట్టుకున్నాడు, దౌర్జన్యం చేస్తున్నాడు.
ఆ దాసుడు సాగిలపడి ఓర్చుకోయా అని అడుగుతున్నాడు. ఈ పీక పట్టుకున్నవాడు కూడా తన యజమానుని ఎదుట సాగిలపడి ఓర్చుకోమని ఏడ్చినప్పుడు 3,60,00,000 ఒక్కసారిగా వదిలిపెట్టేశాడు. 50 రూపాయలు ఇవ్వాల్సినోడు సాగిలపడి ఏడుస్తుంటే కుదరదని చెప్పి కఠినంగా వ్యవహరించి వెళ్ళి చెరసాలలో వేయించాడు. కఠినమైన హృదయం. నీ వరకు వచ్చేటప్పటికీ ఎన్ని వందల కోట్ల పాపాలైనా క్షమించేయాల, కానీ నీ ఎదటవాడు నీ పట్ల ఒక్క తప్పిదం చేస్తే నువ్వు సహించలేవు, నువ్వు భరించలేవు. న్యాయవంతుడని 100 రకాల కథలు చెబుతావు. ఎంతమంది ఇట్లాంటి వారు ఉన్నారు. కనికరము పొంది కనికరము చూపని వారు, కఠినంగా ఉన్నవారు శిక్షకు వెళతారు. కఠిన మనస్కులు శిక్షకు వెళతారు. కనికరము లేని వారికి కనికరము లేని తీర్పు. నువ్వు కనికరించు, నీ పాపం క్షమించబడతావు. నువ్వు కనికరించబడతావు. చాలా చిన్న చిన్న తప్పిదాలు చేస్తుంటారు. వయసును బట్టో, పరిస్థితులను బట్టో, పేదరికాన్ని బట్టో వాటిని సహించలేకపోతాం. నీ సోదరుడు నీ పట్ల ఎంత చిన్న తప్పిదం, అన్న సమయానికి రాకపోవటం తప్పిదం, ఇచ్చిన మాట నెరవేర్చలేకపోవటం తప్పిదం, పడాల్సిన చోట చేయకపోవటం తప్పిదం, మనసు నొచ్చుకుంటుంది. ఇలా ప్రతి చిన్నదానికి మనం తప్పిదాలు మోపుతూ పోతుంటే అంతం ఎక్కడ? వాడిని కనికరం లేకుండా శిక్ష వైపు నడిపిస్తే ఏమొస్తుంది? అప్పుడు ఈ విషయాన్ని తోడి దాసులు చూస్తున్నారు, మిగతా పనులందరూ చూస్తున్నారు. ఇద్దరు దాసులే యజమానునికి, కానీ వీడికి ఇంకోటి అప్పు ఉన్నాడు. అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చినవాడికి దాసుడిగా మారతాడు. అప్పుడు వాని తోడి దాసులు జరిగింది చూసి మిక్కిలి దుఃఖపడి వచ్చారు. జరిగిందంతా యజమానికి వివరంగా చెప్పారు. జాగ్రత్త, నీవు కనికరం లేని తీర్పు తీరిస్తే నీ గూర్చి దేవుని ఎదుట మొరపెట్టబడుతుంది. నీ గూర్చి దేవుని ఎదుట మొరపెట్టబడిందో నువ్వు అయిపోయావు. కాబట్టి భయం కలిగి ఉండు, దేవుని భయం కలిగి ఉండు. సహోదరులు అంటే ప్రేమ కలిగి ఉండు, క్షమాపణ కలిగి ఉండు. కఠినంగా ఉన్నావో అంతే, నీ యజమానుడికి తెలిసిందంటే నీ పట్ల కూడా కఠినత్వం వచ్చేస్తుంది. ఆ సేవకులు వచ్చి చెప్పినప్పుడు యజమానుడు వాడిని పిలిపించి చెడ్డదాసుడా అన్నాడు. 3,60,00,000 అప్పున్నప్పుడు చెడ్డదాసుడా అనలా. 3,60,00,000 అప్పున్నప్పుడు, డబ్బు అప్పున్నప్పుడు చెడ్డదాసుడా అనలా. ఎప్పుడన్నాడు? కనికరము చూపనిప్పుడు చెడ్డదాసుడా అన్నాడు. నువ్వు దాసుడివే కానీ చెడ్డవాడివి. నీవు నన్ను వేడుకొంటివి, నేను నీ అప్పంతా క్షమించాను. నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోటి దాసుని కరుణింపవలసి ఉండను కదా అని అతనితో అన్న. అందుచేత యజమాని మిక్కిలి కోప్పడి తనకు ఇవ్వవలసినది అంతయు అంటే 3,60,00,000 చెల్లించే వరకు బాధపరుచు వారికి వాడిని అప్పగించాడు. చెరసాలలో బాధపరిచేటువంటి వారికి అప్పగించాడు. మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును. యేసయ్య మాటలో మార్పు ఉందా? ఆయన మాట అవునంటే కాదంటే కాదు కదా. నీ సహోదరుల పట్ల నీవు హృదయపూర్వక క్షమాపణ కనుక చెప్పకపోతే, అనుగ్రహించకపోతే నీ తండ్రి కూడా నీకు క్షమాపణ ఇవ్వడం, నువ్వు కూడా శిక్షకి వెళ్ళిపోతావు. నువ్వు న్యాయం కోరి శిక్షలు వేయించాలని యత్నిస్తే
నీవు కూడా న్యాయము తీర్చబడి శిక్షకే అర్హుడు అవుతావు. మీకు విషయం తెలుసా, మీ మనసు మీ పైన నేరారోపణ చేయదు, అదే మిమ్మల్ని మోసం చేస్తుంది. నీ ఎదుట ఉన్న మార్గం చక్కగా కనిపిస్తుంది, కానీ తుదకది మరణానికి దారితీస్తుంది. నేను చాలా న్యాయంగా ఉన్నాను కనుక అడుగుతున్నాను అనుకుంటున్నావా? క్షమాపణ ఎదుట న్యాయాన్ని పక్కన పెట్టాడు దేవుడు. ఆ న్యాయం తనకు వహించుకున్నాడు, తన మీద వేసుకున్నాడు, ఆ లాస్ తను భరించాడు. చూడండి, అచ్చి ఉన్న వారికి 3,60,00,000 10,000 తలాంతులు క్షమించినప్పుడు హూ గాట్ ద లాస్? ఎవరికి నష్టం? యజమానునికి నష్టం. తను భరించాడు ఆ నష్టాన్ని. ప్రభుత్వము రైతుల రుణమాఫీ చేస్తుంది. దాని అర్థం ఏమిటి? రైతులు రుణం చెల్లించక్కర్లేదంటే బ్యాంకులకి ప్రభుత్వం చెల్లిస్తోంది. చెల్లించకుండా బ్యాంకుల దగ్గర ప్రభుత్వం రద్దు చెయ్యలేదు. ఆ డబ్బు వారి బదులు, రైతుల బదులు ప్రభుత్వం చెల్లిస్తుంది కనుక రుణ విముక్తి చెందుతారు వీళ్ళు. సంబడి మస్ట్ పే. ఖచ్చితంగా ఎవరో ఒకరు చెల్లించాలి. చెల్లించకపోతే క్షమాపణ లేదు, విడుదల లేదు. ఆఖరి పైసా కూడా చెల్లించాలి. ₹1 తగ్గిందండి అంటే బ్యాంకులో యాక్సెప్ట్ చేయడు, ఆ రూపాయి కట్టాల్సిందే. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే వాడు జేబులో కట్టుకుని ఇవ్వాలి బ్యాంకులో. మీకు తెలిసిన బ్యాంక్ అధికారులు రోజు సాయంకాలం బ్యాలెన్స్ షీట్ జీరో చేసుకుంటారు, లేకపోతే తేలదాళ్ళకి. కొన్ని తప్పిదాలు అకౌంట్స్ చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ అని తప్పిదాల యొక్క జాబితా తయారు చేస్తారు. దాన్ని రికన్సైల్ చేస్తూ రివర్స్ పద్దులు వేస్తారు. అలాగన ప్రతి రూపాయి కొన్ని పైసలు తేడా వచ్చినా కూడా ఆ మేనేజర్ ఇంటికి వెళ్ళటానికి లేదు బ్యాంకులో, వాటిని సరిచేసే వెళ్ళాలి. అలాగే భూమి మీద నుండి మనం వెళ్ళేప్పుడు ఒక్క తప్పిదం కూడా మనం వెంటేసుకుని వెళ్ళటానికి లేదు. మరి ఎలా సాధ్యం? ఎవ్వరికి సాధ్యం కాదు. సాగిలపడి ఏడ్చి ప్రార్థించుట మినహా కనికరమున గల దేవుడు కనికరించి క్షమించితేనే తప్ప ఏ ఒక్కడు పాపరహితుడిగా దేవుని ఎదుట తీర్పులోకి వెళ్ళడు. క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రం చేస్తుంది. కానీ యేసుక్రీస్తు యొక్క రక్తమునందు మనకు పాప క్షమాపణ కలిగింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు పాప క్షమాపణ యేసు యొక్క శిలువ యాగం ద్వారా దొరికింది. అది క్రీస్తు మీద పడింది మన పాపం, అందుకే మనం విడుదల పొందాం. మనం ఏమీ చెల్లించిన వారం కాదు, మన బదులు క్రీస్తు చెల్లించాడు. అందుకు మనం రుణ విముక్తులు అయ్యాం. జస్ట్ లైక్ ఫార్మర్స్. రైతులు ఎలా రుణ విముక్తులు అయ్యారో చెల్లించకుండానే ప్రభుత్వం చెల్లించినప్పుడు, అలాగే యేసు చెల్లించబట్టి తన రక్తం ద్వారా విమోచన ఖరీదును మనం విడుదల పొందాం మరణం నుండి. హృదయపూర్వకంగా క్షమించు. హృదయపూర్వకంగా క్షమాపణ కోరుకుంటావే, హృదయపూర్వకంగా ఇతరులను క్షమించు. ఇది సందేశం. నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేస్తాడు. మనం ఏ కొలత కొలిస్తే ఆ కొలత మనకు కొలబడుతుంది.